హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. పాప కోసం అయితే ఇక్కడ సెర్లాక్ అయితే పెట్టాను. నేను సెర్లాక్ పెట్టేలోపు పాప అయితే నిద్ర లేచింది. లేవగానే తనకైతే ఆయిల్ పెట్టాను, తల నిండా పెట్టేసి జుట్టు అనేది పైకి కట్టేసి ఒక బిస్కెట్ అయితే ఇచ్చాను. నేను మార్నింగ్ లేవగానే బట్టలన్నీ నానబెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మబ్బేసి వర్షం వచ్చేస్తుంది కదా అని చెప్పి బట్టలు మార్నింగే నానబెట్టాను. టీ కాచాక తనకైతే కొంచెం పాలు అయితే చిన్న గ్లాసులో వేసిస్తాను. తనకు నచ్చితే తాగుతుంది, లేకపోతే వంపేస్తుంది. ఇప్పుడు నుండి ఇస్తే కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పి అయితే ఒక గ్లాసులో వేసి ఇచ్చాను పాలు. ఇస్తే అందులో బిస్కెట్ ముంచుకొని తింటుంది. తను తినేలోపు నేనైతే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. మార్నింగే ఉతికిస్తే కొంచెం గాలికైనా ఆరుతాయి కదా అని చెప్పేసి. మాకైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది బట్టలు ఆరబెట్టుకోవడానికి, ఇంట్లో అయితే అవ్వదు. అందుకోసం అని చెప్పి బట్టలన్నీ కొంచెం గాలికైనా ఆరుతాయని చెప్పి బట్టలన్నీ అయితే ఆరబెట్టేశాను. పెట్టేశాక పాపకైతే స్నానం చేపించి తన రెడీ చేపించి ఇక్కడైతే సెర్లాక్ తినిపిస్తున్నాను. ఏంటి ఇంత బుద్ధిగా తింటుందని అనుకోకండి, తిను కూడా అల్లరి చేస్తుంది. కెమెరా పెట్టామమ్మా అంటే చాలు, చూసారా హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పన్నాడు వాళ్ళ డాడీ, హాయ్ చెప్తుంది. నీ టీత్ చూపించంటేమో చూపించట్లేదు. మా పక్కింటి ఆంటీల కోడ్ అయితే బయటని కట్టేస్తుంది, చూపిస్తుంది కోడ్ వచ్చిందని బయటికి. నేను చూసానమ్మంటే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. నెమ్మదిగా బతిమలు అయితే సెర్లాక్ అయితే తినిపించేశాను. తినిపించేసాక అయితే ఈ గుర్ర బొమ్మలో కూర్చోపెట్టాను. ఈ బొమ్మ ఏమో తనకు బర్త్డే గిఫ్ట్ గా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నడుస్తుంది కదా, ఈ బొమ్మలో వేస్తే కొంచెంసేపు అయినా ఆడుకుంటది అని చెప్పి ఆ గుర్ర బొమ్మ మీద అయితే కూర్చోబెట్టాను. ఆ బొమ్మను చూడండి పళ్ళుతో కరుస్తుంది, వద్దనే సరే వినదు అస్సలు చెప్పిన మాట. ఈవినింగ్ అయితే బయటికి తీసుకెళ్ళమని చెప్పి మా ఆయన అయితే అడిగాను. సర్లే అని చెప్పేసి అన్నారని చెప్పి బయలుదేరామన్నమాట. ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నామో ఏంటా అనేది. ఎప్పటి నుంచో నేను తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను అనమాట ఒక ప్లేస్కి. ఆ ప్లేస్ ఏంటో మీరు కూడా చూడండి. అయితే మా అత్తయ్య ఇంటి దగ్గర ఉంటుంది మా బండి, అక్కడి నుంచి అయితే బైక్ మీద స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మా ఆయన ఏటీఎంకి వెళ్ళారు డబ్బులు తీయడం కోసం. మా పాప అయితే ఎదురుగా బాక్సులు అయితే పెట్టారు. బాక్సులు అంటే జస్ట్ మొబైల్ షాప్ ఏదో అన్నమాట. అక్కడ పాటలు వేస్తే మా డాడీ ఎక్కడికే తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళ డాడీ పిలుస్తుంటే ఇక్కడికి వెళ్దాం రా అని చెప్పేసి అంటుంది. ఇదిగోండి ఇక్కడే ట్విస్ట్. మేమైతే బొమ్మ ఉంది వినాయకుడిని చూడడం కోసమని వచ్చాం. అక్కడికి వెళ్ళాక వినాయకుడి మీద ఉన్న పందిరి మొత్తం తీసేసరికి షాక్ అయ్యాం. ఇదేంట్రా బాబా, మేము వినాయకుడిని చూడడానికి వస్తే పందిరి మొత్తం పీకేసి ఉందా ఏంటా అనుకుంటే నిమజ్జనం అంట. ఆ విషయం మాకు తెలీదు. మా పక్కనే అండి వినాయకుడు. మా ఆయన్ని ఎప్పటి నుండో తీసుకెళ్ళమని చెప్తున్నాను, తీసుకెళ్ళండి అంటే ఫైనల్గా అయితే నిమజ్జనం రోజైతే తీసుకొచ్చారు. ఆ రోజు నిమజ్జనం అని కూడా తెలీదు. మా ఫ్రెండ్ ఇక్కడ తెలిసిన అమ్మాయి ఉంటే కొంచెం లోన్కి వెళ్ళి అయితే చూసాం. మామూలుగా అయితే ఇక్కడ టికెట్ 50 రూపాయలు అంట. మేము వెళ్ళేసరికి కోలాటం కూడా అయిపోయింది. తనే మా ఫ్రెండ్, తన వల్ల మేము లోన్కి అయితే వెళ్ళాము. వెళ్ళగానే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము అనుకుంటే మా ఫ్రెండ్ ఉండండి నిమజ్జనం చూసి వెళ్దూరు అని చెప్తే సర్లే అని చెప్పేసి వెయిట్ చేసాం. ఇక్కడైతే లడ్డు వేలం పాట అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ చేశారు. 10,000 నుంచి 50,000, 1,00,000 ఇలా అవుతుంది. అయితే మా పాప అయితే పక్కన డ్రమ్స్ వాయిస్తున్నారని చెప్పి క్లాప్స్ అయితే కొడుతుంది. ఇక్కడైతే ఫైనల్గా అయితే లడ్డు వేలం పాట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పైన చూడండి టపాస్కాయలు కూడా పేలుస్తున్నారు. మేమైతే చాలా సేపు నుండి వెయిట్ చేసాము. ఎంత వేగం అయితే అంత వేగం చూసి వెళ్ళిపోదామని చెప్పేసి, పాపతో వెళ్ళాం కదా మరి అంతసేపు వెయిట్ చేయలేం కదా అని చెప్పేసి, మళ్ళీ నిమజ్జనం అవుతుంటే మళ్ళీ రిటర్న్ తిరిగి రాలేం కదా, అందుకోసం అని చెప్పి వెయిట్ చేసాము. ఇంకా వినాయకుడిని చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు. అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది. స్వామివారికి అయితే నిమజ్జనం స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి మైక్లో చెప్తున్నారు. పక్కన అయితే ఏమో డాన్స్లు అయితే వేస్తున్నారు, తీన్మార్ అనేది పక్కన వాయిస్తున్నారు. చాలా మంది జనాలు అయితే వచ్చారు వినాయకుడిని చూడడం కోసం. అయితే చూడండి పైన తాడుతో ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నారు కదా, వినాయకుడి నిమజ్జనం కోసం అయితే రెడీ అవుతున్నారు అందరూ. ఇప్పుడు స్వామివారికి నిమజ్జనం చేసే ముందు అయితే పాలు, పంచామృతం, కృష్ణ గోదావరి వాటర్తో ఫస్ట్ వేసిన తర్వాతే వాటర్ అనేది వేస్తారంట. ఇక్కడైతే విజయనగరం నుంచి స్వామీజీ గారు వచ్చారనమాట. స్వామీజీ గారు అనేది స్పీచ్ అనేది ఇస్తున్నారు. చూడండి స్పీచ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా బయటకు వచ్చేద్దామని చెప్పి వచ్చేసాను. వెళ్ళి వీడియో అయితే తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా వాటర్ వేస్తున్నారు కదా తడిచిపోతానని చెప్పి నేనైతే బయటకు అయితే వచ్చేసాను. వచ్చేసాక ఇందాక స్వామీజీ గారు లోన స్పీచ్ ఇస్తున్నారని చెప్పాను కదా, ఆ స్వామీజీ గారు బయటకు వచ్చి అయితే మాట్లాడుతున్నారు.
మన హిందూ సాంప్రదాయం కోసం అన్నీ కూడా వివరిస్తున్నారు. వినాయకుడు అంటే ఏంటి, వినాయకుడి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కొంచెం స్పీచ్ అనేది చెప్తున్నారు. అతను స్పీచ్ అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే నిమజ్జనం అనేది అదే స్టార్ట్ చేసేసారు నిమజ్జనం స్వామివారికి. మేమైతే సరే నిమజ్జనం అయిపోతుంది కదా అని చెప్పేసి మేము ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరద్దామని అనుకున్నాము. అనుకున్న లేపు మా పాప అయితే కొంచెం దగ్గరికి వెళ్దామని చెప్పి పేచి పెడుతుంది. కానీ అన్నిసార్లు లోనకు పంపించారు కదా, సర్లే అని చెప్పి కొంచెం అయితే అలా వెళ్ళేసి తనకి దగ్గర నుంచి అయితే కొంచెం చూపించాను బొమ్మని. చూపించాక తను కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. లేకపోతే లోనకి తీసుకెళ్ళమని చెప్పి పేచి పెడుతుంది. అయితే మా ముందు ఒక కటౌట్ ఉండేది కదా, ఫస్ట్ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ కటౌట్ అయితే తీసేయమని చెప్పాం మేమే. అంటే వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పి ఆ కటౌట్ కొంచెం తీసేయండి అని చెప్తే కటౌట్ అయితే తీసేశారు. తీసేసాక అయితే కొంచెం వినాయకుడు చూడడానికి అయితే నిమజ్జనం చేసేటప్పుడు చూడడానికి కొంచెం కనిపిస్తుంది కదా అని చెప్పి ఆ కటౌట్ అయితే తీపిచ్చాము. ఇటువైపు అయితే తీన్మార్ వాళ్ళైతే వాళ్ళ బ్యాచ్లో ఎవరో ఒక అతను అనమాట, ఏదో పెట్రోల్ ఏదో నోట్లో వేసుకొని ఇంత ఏదో సాహసం ఏదో చేస్తున్నారు. అదైతే అలా నేను వీడియో షూట్ చేశాను. చూడడానికి అయితే చాలా భయంగా కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళే కదా అటువంటివి చేస్తారు. చూడండి అలా అగ్గి అయితే బయటకు వస్తుంటది, పెట్రోల్ అనుకుంటాను నోట్లో వేసుకొని అలా అగ్గి మీద వస్తున్నారనమాట అతను. ఇంకా ఫైనల్గా అయితే నిమజ్జనం కూడా అయిపోతుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. చూడండి మేమైతే సర్లే అని చెప్పేసి టైం అయిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా చాలా మంది అయితే వచ్చారు చూస్తున్నారు. ఇక పక్కన అయితే ఐస్ క్రీమ్ ఉంది. మా పాప అయితే ఐస్ క్రీమ్ కొనమని చెప్పి పేచి పెడితే నేనే వద్దని చెప్పి తీసుకొచ్చేసాను. అక్కడి నుండి వచ్చేసామని చెప్పి ఏడుపు అనమాట. చూడండి బండి మీద అలా కూర్చొంది ఏడుపు మొహంతోనే. ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరి వచ్చేసాం మేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.